పౌడర్, మిల్క్. వాటర్ వేడైన తర్వాత వాటర్ బాయిల్ అయినప్పుడు చేసి సగ్గుబియ్యం వేసేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత సేమియా వేసేసుకోవాలి. మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. స్టీల్ది కదా మనం తీసుకున్నాము. అలా కుక్ అవుతున్నప్పుడు చేసి పాలు వేసేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు పాలు వేసేసుకోవాలి. అప్పుడు పాలు పైపని అప్పుడు ఆ గిన్నె సరిపోలేదని నేను వేరే గిన్నెలో వేసుకున్నాను. అలా కలుపుతూ మరగబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే సగ్గుబియ్యం అడుగు పట్టేస్తూ ఉంటాయి. తగినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మరి మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఒకవైపు పాయసం ఎలా ఉడుకుతూ ఉండగానే మనం జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు వేసేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. పాయసంలో వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ పాయసం, గుమ్మలాడుతున్న పాయసం, పౌడర్